ఇప్పుడు నేను చెప్పబోతున్న వార్త చాలా భయంకరంగాను, కొంత సున్నిత మనస్కులైతే ఇది విని కంగారు పడేలా, భయపడేలాను ఉండొచ్చు. జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తుంది. వ్యూవర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. మనం చాలా రకాల దారుణమైన హత్యల గురించి విన్నాం. వాటిలో ఎస్పెషల్లీ లైక్ డ్రమ్లో పెట్టినవని, కుక్కర్లో పెట్టినవని, చంపేసి బాత్రూంలో పూడ్ చేసినవనో, లేదంటే కూల్ డ్రింక్లో పాయిజన్ లాంటివో విన్నాం మనం. ఇప్పుడు అలాంటిదే మర్చిపోలేని ఒక భయంకరమైనటువంటి హత్య గురించి నేను చెప్పబోతున్నాను. ఏకంగా ఒక మనిషిని హత్య చేసి ముక్కలుగా చేసి బిర్యానీ వండిన ఘటన ఇప్పుడు భయాన్ని కల్పిస్తుంది. ఆగ్రా రైల్వే స్టేషన్లో ఒక్కసారిగా కలకలం రేగింది. చెన్నై ఢిల్లీ రైల్లో మహిళ శరీర భాగాలు లభ్యమయ్యాయి. ఆగ్రా స్టేషన్లో సూట్ కేసు నుంచి చాలా తీవ్రమైనటువంటి దుర్వాసన వస్తుంది. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రయాణికులు గమనించి ఫిర్యాదు చేయడంతో రైల్వే పోలీసులు వచ్చి అక్కడ తనిఖీలు చేశారు. ఒక ఎరుపు రంగు సూట్ కేసులో ఓపెన్ చేసి చూస్తే శరీర భాగాలు కనిపించాయి. 350కి పైగా సీసీ కెమెరాలను ట్రేస్ చేసిన పోలీసులు ఆ నిందితులు ఒడిశాకు చెందిన దంపతులు అని గుర్తించారు. గూడువాంచేరులోని నిందితుల ఇంటికి వెళ్ళి అక్కడ తనిఖీ చేసిన పోలీసులకు విస్తుపోయేటువంటి పరిస్థితిలో కనిపించాయి. హత్యకు గురైనటువంటి ఆ మహిళను హయాత్ నిషాగా గుర్తించారు. ఆ మహిళను దారుణంగా హత్య చేసి ముక్కలుగా నరికేశారు ఆ దంపతులు. మహిళ శరీర భాగాలతో బిర్యానీ వండారట. అయితే ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తులో ఇంట్లో మూత పెట్టున్నటువంటి ఒక బిర్యానీ పాత్ర, దానికి కూడా ఆ మూతకి చుట్టూ మైదా పిండి పెట్టేసి ఉంది అంటూ తెలుస్తోంది. ఆ పాత్రలో ఆ రైస్తో పాటు మానవ శరీర భాగాలను గుర్తించారు. ఆ భాగాలతో బిర్యానీ వండింది చూసి పోలీసులు కూడా షాక్ అయినట్లుగా తెలుస్తుంది. ఇల్లంతా రక్తపు మరకలతో నిండిపోయడం చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయంతో వణికిపోయారట. హత్యకు గురైన మహిళ తల కోసం ఇప్పుడు తీవ్రంగా గాలిస్తున్నారు. చంపేసినటువంటి ఆ దంపతులు ఒడిశాకు చెందిన మాణిక్ భాగమతిగా గుర్తించారు. ఈ కేసు చూసినటువంటి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంత భయంకరంగా ఉంటారా అని షాక్ అవుతున్నారు. అదిగో మీరు చూస్తున్నారు కదా స్క్రీన్లో, ఒక వ్యక్తి చేతిలో ఒక బ్యాగ్ కనిపిస్తోంది మీకు, ఒక ట్రావెల్ బ్యాగ్. అందులోనే విపరీతమైన దుర్వాసన వస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు పోలీసులకు కాల్ చేశారు. ఇక్కడ ఏదో డౌట్ఫుల్గా ఉంది, మాకు ఏదో స్మెల్ వస్తుంది, చాలా దారుణంగా ఉంది ఆ స్మెల్ అని చెప్పేసి ట్రైన్లో. అది కూడా వెంటనే పోలీసులు వచ్చి చెక్ చేస్తే అందులో డెడ్ బాడీకి సంబంధించిన, మృతదేహానికి సంబంధించిన కొన్ని భాగాలని గుర్తించారు. అక్కడి నుంచి ట్రేస్ చేసుకుంటూ వెళ్తే ఒక మహిళను దారుణంగా హత్య చేసి బిర్యానీ వండారంటూ కూడా తెలిసింది. చెప్పడానికే చాలా కష్టంగా ఉంది. అఫ్కోర్స్ వినడానికి కూడా అంతే భయంకరంగాను కష్టంగాను ఉంటుంది ఖచ్చితంగా. ఒడిశాకు చెందినటువంటి హయాత్ నిషా భర్తతో విడిపోయింది. ఆమె 19 ఏళ్ల కుమారుడు ఒక ఏసీ మెకానిక్గా చెన్నై తాంబరంలో పనిచేస్తున్నాడంటూ తెలిసింది. హయాత్ నిషా మాత్రమే మాణిక్ ఉతిన్ లస్కర్ దంపతులతో కలిసి ఉంటుంది. ఇప్పుడు వారు ఆమెను హత్య చేశారు. అంత దారుణంగా ముక్కలు చేసి సూట్ కేసులో పెట్టి తీసుకెళ్లారు. ఇప్పుడు పోలీసులు మాణిక్ ఉతిన్ లస్కర్ ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళి పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. బట్ కాకపోతే అసలు ఎందుకు చేశారు ఇంత దారుణంగా? ఇంత దారుణమైన హత్య ఏంటి? ఆ హత్య చేసిన తర్వాత ఇలా ముక్కలు చేయడం ఏంటి, బిర్యానీ చేయడం ఏంటి? లెట్స్ నో మోర్ డీటెయిల్స్. కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు, మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్. కృష్ణమోహన్, వింటుంటేనే ఒళ్ళు గగుడు పొడుస్తుంది. చాలా భయంకరంగా ఉంది ఈ వార్త. అసలు బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగిందనే డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా మనకి? నందు, ఇది గడిచిన ఒక 25 రోజుల ముందు జరిగిన ఆగ్రాలో సూట్ కేసు కలకలం.
ఏదైతే చెన్నై ఢిల్లీ రైల్వేలో స్టేషన్ లో జనరల్ బోగీలో ఒక సూట్ కేసు, ఎర్రని సూట్ కేసు నుంచి వస్తున్న ఒక స్మెల్ అక్కడ స్థానిక పోలీసుల్ని ఆకర్షించింది. స్థానికులు పోలీసులకి కంప్లైంట్ చేయడంతో పోలీసులు సూట్ కేసుని ఓపెన్ చేస్తారు. అయితే అక్కడ ఆగ్రా స్టేషన్ పోలీసులు దీన్ని చూడడం, దీంతో ఒక బాడీకి సంబంధించిన, ఒక మృతదేహానికి సంబంధించిన కట్ చేసిన శరీర భాగాలు దాంట్లో ఉండడం ఒకసారిగా రైల్వే పోలీసులు షాక్ అవుతారు. అయితే దీని మీద పూర్తిగా ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైన పరిస్థితి. అయితే ఈ ఇన్వెస్టిగేషన్ లో చాలా మలుపులు తిరిగాయి. బేసిక్గా ఒడిశాకి చెందిన మలిక్, బాగుమతి వీళ్ళిద్దరు కూడా చెన్నైలో తాంబరంలో అంటే వీళ్ళు బేసిక్గా ఒడిశాకి ఉన్నా కానీ పనిచేసేది మాత్రం తాంబరంలో పనిచేస్తున్నారు. వీళ్ళు ఆ మహిళని అంటే కొంత ఇంట్లో ఘర్షణ, తర్వాత అమ్మాయితో వేరే రిలేషన్ ఇవన్నీ ఉన్నాయని తెలుస్తోంది. అయితే దీన్ని పూర్తిగా ఆ అమ్మాయిని చంపేసిన తర్వాత వీళ్ళ అమ్మాయి శరీర భాగాలతో బిర్యానీ వండుతారు. బిర్యానీ చేసి మరి తిన్నారా లేదా అని తెలియదు కానీ బిర్యానీ అయితే వండుతారు. అక్కడి నుంచి వాళ్ళు ఫరారీలోకి వెళ్ళిపోతారు. చంపేసిన తర్వాత ఈ సూట్ కేసుని చెన్నై నుంచి ఢిల్లీ వెళ్ళే ట్రైన్ లో వదిలేస్తారు. అంటే ఇది ఇంకా ఆగ్రాకో ఎక్కడో దగ్గర పోతుందిలో మనకు సంబంధం లేదు అని అనుకుంటారు. కానీ పోలీసులు ఈ కేసుని రివర్స్ లో వచ్చారు. ఎక్కడైతే ఎక్కడో ఆగ్రాలో సూట్ కేసు దొరికితే ఆ సూట్ కేసులో ఉన్న శరీర భాగాలను స్ట్రెచ్ చేసుకుని దాన్ని ఎవరు చేశారు ఏంటి అనే దాని మీద వెనక్కి తవ్వుకుంటూ వచ్చినప్పుడు ఇంకా దాదాపుగా 330 సీసీ కెమెరాలని తనిఖీలు చేశారు పోలీసులు. అంటే ఇక్కడ కూడా ఏంటి, గూడువంజేరిలోని ఇంటిని గుర్తిస్తారు. అక్కడ పోలీసులు వెళ్ళి తనిఖీ చేసి లోపల పగలగొట్టి లోపలికి వెళ్తే ఒక్కసారిగా అక్కడ ఆ రోజు ఆ ఇంటి దగ్గర ఉన్న రక్తపు మరకలు పూర్తిగా, అలాగే అన్నం వండిన అంటే బిర్యానీ వండిన సామాన్లు ఉంటాయి కదా అవి కూడా అంటే పొయ్యి మీద కనిపించడానికి షాక్ తిన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ చంపిన వ్యక్తి ఎవరు, అంటే చంపిన మహిళ ఎవరు, చనిపోయిన మహిళ ఎవరు అనేది మాత్రం హయత్ నిషాగా గుర్తిస్తారు. మహిళ శరీర భాగాలకు బిర్యానీ వండిన బిర్యానీ, తర్వాత మూత పెట్టిన బిర్యానీ, వీటన్నిటిని తీసుకుంటే అసలుకి ఎందుకు చంపారు, ఆహారం ఉందా ఏంటి అనే దాని మీద కొంత ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ ఏంటంటే కొంత ఇల్లీగల్ కాంటాక్ట్స్, తర్వాత వీళ్ళతో పాటు ఉంటూనే ఈ అమ్మాయి మధ్య కొంత ఘర్షణ జరగడం, తర్వాత ఆ అమ్మాయిని పూర్తిగా కూడా